టీవీ24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662216699. వెల్కమ్ టు టీవీ24. నేను మీ వీరు. ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడలో సంక్రాంతి సంబరాలు మొదలైనవి. సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు, సాంప్రదాయ వస్త్రధారణలో పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, ఇలా చాలా చెప్పుకోవచ్చు. డూడు బసవన్లు అంటే సంక్రాంతి అంటే సాంప్రదాయ వస్త్రంలో ఇప్పుడు ఉన్న యువత చాలా మందికి పండగలు అంటే ఏంటి తెలియదు. అలాంటిది డూడు బసవన్లు ఉన్నారు, వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడి చూద్దాం. చెప్పండి, ఇప్పుడు సంక్రాంతి చాలా వరకు చాలా మంది మర్చిపోతున్నారు. మీ ఇలాంటి వరకు ఉపాధి అన్నది లేకుండా పోతుంది. దాని మీద మీ స్పందన ఏంటి? ఇంతకు ముందు అయితే మా తాతలు ముత్తాతల కాడి నుంచి మా నాన్నల కాడి నుంచి ఇంటింటి పండగ నెలట్టుగానే ఇంటింటికి వెళ్ళి దండుకునే వాళ్ళండి. ఇంటింటికి వెళ్తే బియ్యం, డబ్బులు, చీరలు కంటే ఆదించేవాళ్ళండి. ఇలాగే ఉండకొద్దు రాబోయే తరాలకి ఇప్పుడు ఆ తరాలకి ఈ తరాలకి చాలా తేడా వస్తుందండి. ఇప్పుడు గంగరెద్దు పట్టుకెళ్ళి ఇంటికాడ ఎట్లా వెళ్తుంటే ఎవరో కూడా మమ్మల్ని ఆదరించలేదండి. గంగరెద్దు అంటే వాళ్ళకి తెలుస్తలేదండి, ఇంతకు ముందులాగా తెలుస్తలేదండి. ఇది ఏంటి, కొత్తగా ఉంది, ఎంతగా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మామూలు కూడా మీరు ఎంత ఉన్నారు, పని చేసుకోవచ్చు కదా, ఏదైనా పనికి వెళ్ళొచ్చు కదని అంటున్నారండి. ఉండకొద్ది కళ మర్చిపోయే పరిస్థితిలో ఉందండి. మరి ఇక్కడి నుంచి కళనే ప్రభుత్వం గుర్తించి మాకు ఏదో కొంత సాయం చేసి కళనే ఇంకా ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నామని. మరి సంక్రాంతి సంబరాలు అంటే మరి గంగరెద్దు చాలా ఇంటింటి తిరిగి వాళ్ళ పిల్లల్ని అందరిని ఆశీర్వించామని. మరి మేము కూడా ఇంటింటికి వెళ్ళి దండుకునే పరిస్థితి అండి. మరి ఆ ప్రభుత్వం కూడా మాకు సాయం చేయకపోతే మేము ఇంకెలా బతుకుతామని మాకు అర్థం అవ్వట్లేదండి. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మేము ఉన్నామని మాకు కూడా ఏదో సాయం చేస్తే బాగుంటుందండి అని అనుకుంటున్నామండి. అంటే సంక్రాంతి అంటే హరిదాసు డూడు బసవన్లు వస్తేనే సంక్రాంతి మొదలైందని చెప్పి ఒక నెల ముందు నుంచే పండుగ నెల మొదలుపెట్టి ఎన్ని చేస్తారు. ఇప్పుడు ప్రతి చోట మీరు పల్లెకది తిరగడానికి ఏమన్నా ఉందో, మీరు వెళ్తున్నారా? వెళ్తాం సార్. పొద్దున్న 6 గంటలు ఎత్తే 4 గంటలు ఎత్తే మళ్ళీ 6 దాకా అలా తిరుగుతూనే ఉంటామండి. అలా తక్కువ అయిపోతాను ఉండకొద్దు. వాళ్ళకి పట్టించుకోవట్లేదండి. టీవీలని అయ్యని సూత కొనుక్కుంటున్నారు కానీ మా అరిసి నోరు నొప్పి పెడుతున్నా కానీ అయ్యో గంగరెద్దు వచ్చింది, వీళ్ళకి ఎంతో కొంత దానం చేయాలి, వీళ్ళు ఎలా బాగుతారని అన్న ఉద్దేశం లేదండి ఎవరికోను. అలాగే ఉంటున్నారండి. ఇచ్చేవాళ్ళు ఎత్తున్నారండి, ఎవరో అయితే ఇంకా అలా 4 రకాలుగా మాట్లాడుతున్నారండి. ఉండకొద్దు. మాకు ఇంకా చాలా బాధ కలిగి మేము రాబోయే తరాలు కూడా మేము కూడా ఏదో పని చేసుకొని గంగరెద్దులు కూడా తిప్పుతూ మానేసి ఏదో వ్యాపారం ఏదో చేసుకుందాం అనుకుంటున్నామండి. అది ప్రస్తుతం చూస్తే వాళ్ళ బాధ వాళ్ళు చెప్పారు. అంటే సంక్రాంతి అంటే పండగ అనేది యువత అన్నది మర్చిపోతున్నారు. చాలా వరకు సోషల్ మీడియాలో పడి ఇలా సాంప్రదాయ వస్త్రధారణలో పిండి వంటలు వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఇప్పుడైనా సరే యువత కొంచెం మేల్కొని పండుగలు వాటి వాతావరణాలు పెద్దల ద్వారా అడిగి తెలుసుకుని ఇంకా బాగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టీవీ24.